వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వీడియోలో కొబ్బరి బూరెలు ఎలా వండుతానో మీకు అన్నీ చూపిస్తానండి. ప్రాసెస్ అంతా చూడండి. అదిగో బియ్యం పిండి, బెల్లము, కొబ్బరి, నెయ్యి డబ్బా, యాలకులు, వీటికి కావాల్సినవి నేను యాలకులు దంచుతున్నాను పౌడర్ చేస్తానికి. చిన్న రోల్లో ఒక 3/4 కేజీ బియ్యం పిండి అండి, అది 1/2 కేజీ దాకా బెల్లం వేసాను. ఒక కొబ్బరికాయ పగలగొట్టి కొబ్బరి మిక్సీ వేసి పెట్టాను పక్కన. ఒక 4-5 యాలకులు దంచి అక్కడ పెట్టుకున్నాను పౌడరు. నెయ్యి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టాను. స్టవ్ వెలిగిస్తాను. ఇప్పుడు అది వెలుగుతుందండి గ్యాసు. ఇప్పుడు మనము ఆ పక్కనే ఉన్న బెల్లం 1/2 కేజీ బెల్లం అండి, అది 3/4 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. స్వీట్గా ఉండాలని చెప్పి కొంచెం దంచాను చిన్న చిన్న ముక్కల్లాగా. పొయ్యి మీద పెట్టేసి ఆ గిన్నెలో పోసేసాను బెల్లాన్ని. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోస్తాను. చూడండి ఎన్ని వాటర్ పోస్తానో కూడా మీకు చూపిస్తాను బాటిల్తో. అయ్యో చూడండి వాటర్ పోస్తున్నాను. కొంచెం ఒక టీ గ్లాసున్నర వాటరు, ఒక టీ గ్లాసు ఒక 1/2 గ్లాసు అన్నట్టు వాటర్ పోసాను. ఇది పాకం రావాలి, ఇంకా బెల్లం అంతా కరగాలి కదండి. ఇక చూడండి పాకంలో వాటర్ పోసాను. కొంచెం పెద్ద గిన్నె పెడితే ఎడల్పుగా మనం పిండి కలుపుకునేటప్పుడైనా పాకం ఉడికేటప్పుడైనా బాగుంటుందని చెప్పి ఈ గిన్నె పెట్టేశాను అన్నమాట పొయ్యి మీద. దీన్ని గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. అలా వదిలేస్తే అడుగు అంటిద్దండి. నిదానంగా బెల్లం కరిగిందాకా తిప్పుకుంటూ ఉండాలి. కొబ్బరి బూరెలు అండి ఇవి. పాకం కరెక్ట్గా చూపిస్తాను, మీరు చూడండి. మీరు కూడా ట్రై చేసి చూసుకుందరు. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. అదిగో పాకం వస్తుందా లేదా అని కొంచెం ప్లేట్లో వాటర్ పోసి ట్రై చేస్తున్నాను. ఇంకా రావాలే అండి, కొంచెం కొంచెం వచ్చిద్దేమో అన్నట్టుగా నేను వేస్తున్నాను అన్నమాట. అదిగో యాలకుల పొడి వేస్తున్నానండి. పాకంలో యాలకుల పొడి వేసాను. మళ్ళీ ఇప్పుడు ఆ పాకం అంతా ఇంకొకసారి కలదిప్పుకోవాలండి. అంతా ఎక్కడన్నా చిన్న చిన్న ఏదైనా గడ్డ మిగిలినా కానీ మొత్తం ఆ వేడికి కరిగిపోయిద్ది. 1-2 సార్లు పాకం చూసుకుంటూ ఉండాలండి, వస్తుందేమో అని. ఇంకా టైం ఉంది అనుకోకూడదు. వాటర్లో వేసుకుంటా చూసుకుంటూ ఉండాలండి. కొంచెం దగ్గరగా వచ్చి చెయ్యి జారి పడుతుంది అన్నట్టుగా ఉండాలండి పాకము. బూరెల పాకం అంటే కొంచెం లేతగానే ఉంటుందండి. అరిసెల పాకం అయితే ఇలా పట్టుకుంటే గట్టిగా మనం అలా కొట్టామంటే టంగుమని మోగిద్ది. దీనికి అలా అవసరం లేదండి. మామూలుగానే కొంచెం దగ్గరికి వస్తుంది అనగా మనం కట్టేసుకోవాలి. మీకు చూపిస్తాను అంతా ఎలా పాకం రావాలో కూడా. కొంచెం మీడియం దాంట్లో పెట్టాలండి మంట. ఇప్పుడు ఎందుకంటే దగ్గరకు వస్తుంది కాబట్టి ఎక్కువగా మంట పెట్టకూడదు. అదిగో చూడండి దగ్గరకు వచ్చేటట్టు వచ్చింది.
ఇక ఉండ దగ్గరకు వస్తుంది. ఉండ కట్టలేదు, ఉండ కట్టనివ్వకూడదండి. అదిగో చూడండి ప్లేట్లు నీళ్ళలో దగ్గరలోకి వస్తుంది. ఇక పాకం, ఆ బెల్లం పాకం అనేది దగ్గరలోకి వస్తుంది. నేను వాడే బెల్లం కుందుల బెల్లం అండి. అది ఎల్లో కలర్లో ఉంటుంది. ఒక్కొక్క కుందే 1/2 kg దాకా ఉంటుంది. 250 grams ఉంటుంది. 2 కుందులు వేసాను. $500 grams అయ్యింది. అదిగోండి ఉండ దగ్గరలోకి వస్తుంది పట్టుకోవడానికి. ఉండక రాలేదు కానీ అలా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పోసేసుకుందాము. మళ్ళీ ఇది ఒక 5 నిమిషాలు ఆగాలండి కొబ్బరి పోసుకుందాక. అందుకనే కొబ్బరి పోసేసాను. లేదంటే ఇంకా ఎక్కువగా వెళ్ళిపోయిద్దండి, ముదిరిద్ది కాబట్టి పాకం ముదరనివ్వకూడదు అనమాట. కొబ్బరి పోసుకున్నాక జాగ్రత్తగా తగ్గించుకోవాలి మంట. ఇంకా మెల్లగా తిప్పుతూ ఉండాలండి. అదిగో దగ్గరికి ఇది తిప్పుతూ ఉండాలి. కొబ్బరి కదండి, అడుగు అంటిద్ది అనమాట గిన్నె. మంట మాత్రం సిమ్లో అన్నట్టుగా పెట్టేసేయాలండి. లేదంటే జాగ్రత్తగా తిప్పుకోవాలి. కొంచెం పెట్టుకున్నా కానీ మంట తిప్పుతా కొంచెం ఆ కొబ్బరి కూడా ఇది పోవాలి కదండి. అందుకని నెయ్యి ఒకటి వేస్తున్నానండి. మన ఇంట్లో చేసిన నెయ్యేను. 1 స్పూన్ నెయ్యికి వేసాను. ఒక స్పూన్ నెయ్యికి వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పి మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి అది. ఎప్పుడన్నా కొంచెం పాలు వస్తుంటే మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి వారానికి ఒకసారి చేస్తానండి. ఒక చిన్న టీ గ్లాస్ అయ్యిద్దండి నెయ్యి. ఎప్పుడన్నా ఇంట్లో వాడుకోవటానికి ఇలాంటి వాటికి ఉంటుందని చెప్పి. ఎలా తీస్తానో కూడా వేరే వీడియోలో పెడతానండి. నెయ్యి ఎలా తీయాలో కూడా మీకు మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. అలా తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే కొబ్బరిలో కొంచెం పచ్చి ఉంటుంది కదా, అది పోయేంతవరకు. ఇక చూడండి పాకం వచ్చేసింది. ఇక బియ్యం పిండి తీసుకెళ్తున్నాను అక్కడికి, పొయ్యి దగ్గరికి. 3/4 kg పిండి అండి. కేజీ బియ్యం పోసాను. చాలా మెరుకెళ్ళే వచ్చిందండి. అదంతా జల్లిస్తే 3/4 kg పిండి ఉంది. ఇక మా పాప పోస్తుంది పిండి దాంట్లో. నేను ఆ పిండి తిప్పుతూ ఉన్నాను. కొంచెం కొంచెంగా పోసుకోవాలండి, ఒక్కసారిగా ఉండగట్టకుండా. చుట్టూ జల్లినట్టుగా పోయాలండి పిండి. ఒకేసాట పోయితే ఉండలుగా అయ్యిద్దండి. తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాకం తిప్పేటప్పుడు పిండి పోసి. ఒక చిన్న గిన్నె ఇచ్చి దాని నుంచి పోయమని చెప్పాను పాపని. మనం చేస్తుంటే పిల్లలకు కూడా అర్థమైద్ది కదండి. వాళ్ళు కూడా ఫ్యూచర్లో చేసుకుంటూ ఉంటారు. మనమే పద్దాక చేసి మనమే ఉండం కదండి. ప్రతిసారి కూడా మనమే ఉండం కదా. ఇలా చూడు చేసేటప్పుడు అని మా పాపకు చెప్తున్నాను. ఆమె చూస్తూ పిండి పోయమని చెప్పాను. పిండి పోస్తుంది. ఇంకా స్టవ్ బంద్ చేసేసానండి. ఇక కట్టేశాను. ఇక పొయ్యమ్మ పిండి అంటే పట్టే వరకు పొయ్యమ్మ అని చెప్పాను. పోస్తుంది. చుట్టూ కలుపుకోవాలండి. అది అయితే సైడ్ని అతుక్కుంటూ ఉంటుంది పిండి. చుట్టూ తిప్పాలి. ఒక 4-5 రోజుల నుంచి అడుగుతున్నారండి మా వారు, కొబ్బరి బూరెలు అని. నాకు కొంచెం ఇంట్లో పని ఉండటం వల్ల ఎక్కువగా కుదరలేదు. మొన్న నైట్ అంతా నానబోసాను బియ్యం. నానబోసి నిన్న కొంచెం అట్లా ఆరబెట్టే తలకి కరెంట్ ఒకటి పోయిందండి వర్షం వచ్చి. ఈరోజు అది తీసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తడి బియ్యం. ఈరోజు పట్టించుకొచ్చాను అన్నమాట పిండి.
పట్టించుకొచ్చి జల్లిచ్చానండి పిండిని. చాలా మెరుకుగా బాగా వచ్చినాయి. మెత్తగా ఉండాలండి, జల్లించుకోవాలి పిండి మాత్రం. అదిగో చూడండి మళ్ళీ పోసింది. తీగెళ్ళే సాగుతుంది పిండి అని మళ్ళీ కొంచెం పోయమన్నాను. ఇంకా ఆపమ్మ చూద్దాము, పడితే మళ్ళీ పోయొచ్చు, లేకపోతే లేదు అని చెప్పి. ఇప్పుడు బెల్లాల్లో పిండి పెద్దగా పట్టలేదండి. ఇప్పుడు అంతకుముందు బెల్లం కంటే బాగా చేసేవాళ్ళు, పిండి పట్టేది, ఎక్కువ పిండి పట్టేది. అక్కడికే 1/2 kg బెల్లం దాకా వేసాను. అదిగో చూడండి ఎలా ఉందో. మీకు పైకి కూడా తీసి సలిమిడి అంటారు దీన్ని. ఆ బెల్లం పాకం పట్టిన దాన్ని సలిమిడి అంటారనమాట. ఇక పిండి పెద్ద పట్టేటట్టు లేదండి, ఇక సరిపోయింది. కొంచెం పిండి ఉంటే పక్కన పెట్టేశాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేయాలండి పైన, ఇంకొక స్పూను నెయ్యి వేస్తున్నాను. ఆ సలిమిడి పైన వేయాలన్నమాట. అది వేడిగా ఉండితే కరిగిద్ది. మనం అద్దుకుంటుంటే ఇలా గరిటితో చెయ్యి పెట్టలేం కదండి, గరిటితో గల మన అలవాకి ప్లేట్కి నెయ్యి ఎలా రాస్తాం అలా ఆ సలివిడి మీద రాయాలన్నమాట. కొంతమంది నువ్వులు వేసుకుంటారు కానండి, మేము నువ్వులు వేయము, అరిసెల్లోనే వేస్తామండి నువ్వులు. బూరెల్లో మాత్రం కొబ్బరి వేసి చేసుకుంటాము. పర్ఫెక్ట్గా వచ్చిందండి సలివిడి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెడుతున్నాను. కళాయి వెలిగించేసాను. సన్ఫ్లవర్ ఆయిల్ డబ్బా అండి అది. పల్లి ఆయిల్ అయినా పోసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పోసుకోవచ్చు. ఇదిగో ఆయిల్ కళాయిలో పోస్తున్నాను. మరీ నిండా పోయకూడదండి, పొంగున అన్నట్టుగా ఉంటుంది. సగానికి పైగా, సగమైనా సరిపోయిద్ది. మనం వేసేది 2 బూరెలే కదండి, 2, 3 సరిపోయిద్ది ఆయిల్. ఇంకా అది బాగా హీట్ ఎక్కాలన్నమాట. ఎక్కేసింది, చూస్తున్నాం, వేస్తున్నాం. అదిగోండి ఇక అలా వేస్తే పొంగాలండి బూరె అనేది. పొంగుతుందో లేదో చూద్దాము, మీకు చూపిస్తున్నాను చూడండి. పొంగిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా పాకం సరిపోయిందంటేనే ఆ బూరి పొంగిద్దండి పైకి. అదే మనకు గుర్తు. ఇట్లా కొంచెం ఆయిల్ పెట్టుకుని పాప కవర్ మీద చేసి నూనెలో వేస్తుంది. ఇలా నొక్కమ్మా, ఆయిల్తో అద్దుకొని చెయ్యి అని చెప్పాను. నేను తీసేసుకుంటానికి తిరగా బోర్లా అట్లా వేస్తున్నానండి. ఒక బూరి వేసినాక ఇంకొక బూరికి గ్యాప్ ఉండాలండి. ఎందుకంటే ఇది పొంగినాకే అది మళ్ళీ ఇంకొకటి వేయాలి. లేదంటే చచ్చుపడిపోయినట్టుగా అడుక్కి వెళ్ళిపోయిద్ది అన్నమాట. తేలదు పైకి బూరి అనేది. కొబ్బరి బూరెలు కదా ఇవి. కాకపోతే ఇది కొంచెం ఆయిల్ పీల్చిద్దండి. పాకం ఉంది కదా, ఆయిల్ పీలుస్తాయి అన్నమాట. అందుకని న్యూస్ పేపర్ వేసి ప్లేట్లో అక్కడ పెట్టానన్నమాట. ఆయిల్ పేపర్ లాక్కుంటూ ఉంటుంది. ఆ తర్వాత వేరే దాంట్లో పెట్టుకోవచ్చు అన్నట్లు పెట్టేశాను. పాప ఒక్కొక్కటి వేస్తుంది, నేను ఒక్కొక్కటి తిరగేసుకుంటా తీసుకుంటా ప్లేట్లో పెట్టుకుంటూ ఉన్నాను. అదిగో చూడండి, బ్రౌన్ కలర్ అలా రావాలండి, బ్లాక్ రావద్దు. కానీ మనం తీసి పెట్టినాక బ్లాక్గా అనిపించినట్టే ఉంటాయి, కానీ బ్రౌనే ఉంటాయండి అది. ఎందుకంటే అండి బ్రౌన్ అట్లా రాకపోతే లోపల పిండి ఉడక్కపోతే ఆ బూరిలో పచ్చి పచ్చిగా ఉంటుందండి.
ఉడుకుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. మనం బూరి వేసేటప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక చూడండి పెడుతున్నాను తీసి. ఇక పాప అలా వేస్తూ ఉంది. ఒక్కొక్కటి వేయాలండి. అది పైకి పొంగినాకే రెండోది వేయాలి. అలా అయితేనే బూరెలు పొంగుతాయండి. చక్కగా లోపల పిండి లేకుండా ఉడికిద్ది అనమాట. అది పొంగినాక ఇది తిరగేసుకుంటూ ఉండొచ్చు. ఇక చూడండి అలా రావాలన్నమాట బూరెలు అంటే. మనకేమైనా పచ్చి తగులుతుంది బూరెల్లో తుంచి చూసుకోవాలి. తగులుతుంది అనుకుంటే కొంచెం పిండి సైజు తగ్గిచ్చేసేయాలి. ఉండ చిన్న సైజు ఉండ చేసుకుని కొంచెం పలసదనం చేయాలి. పలసగా నొక్కాలన్నమాట నొక్కేటప్పుడు. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గానే వస్తున్నాయండి బూరెలు. చూడండి మీరు కూడా చూస్తున్నారు కదా. ఇలా అన్నీ కూడా మీకు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపించాను. పిండి ఎంత, బెల్లం ఎంత, యాలకులు ఎన్ని, నెయ్యి వేయాలి, దాంట్లో ఎంత కొబ్బరి వేయాలి అని అన్నీ కూడా మీకు చూపించానండి. ముందే చూపించాను, తర్వాత కళాయిలో వేసి నాకు చూపిస్తున్నాను మీకు. ఇక చూడండి ఎలా ఉన్నాయో. దాంట్లో కొంచెం ఆ పేపర్ నూనె లాగనిచ్చినాక వేరే గిన్నె పెట్టేసుకుని మనం దాంట్లో ఇంకొక పేపర్ వేసుకుని ఇవి చల్లారే కొద్దికి దాంట్లో పెట్టేసుకుంటూ ఉండొచ్చండి. అరిసెలు కూడా దీని మీద, అరిసెలు అంటే అండి దీని మీద కొంచెం గట్టి పాకం, కొంచెం రాయల్లే ఉంటుంది అనమాట పాకం. ఇట్లా నీళ్ళల్లోనే కొడితే టంగున మోగిద్ది. అలా రానిచ్చి అప్పకల్లాగా తీసుకుని ఒత్తుకోవటమేనమాట. అది ఒత్తే మిషన్ లాగా చిన్న 2 చక్రాలు వెళ్ళి చిన్నగా కాడలు వెళ్ళే ఉంటాయండి. అవి పెట్టుకుని గరిటితో ఒత్తే నూనె అంతగా దిగదండి అరిసెలకి. అది కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో పెడతాను. తర్వాత ఇప్పుడు కాదండి, టైం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అరిసెలు. ప్రతి ఒక్క వంటకము, ప్రతి ఒక్క వీడియో మీకు అన్నీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఇగో ఆ బేషన్లో పేపర్ వేసి పెట్టేస్తున్నానండి. ఒకటి టేస్ట్ చూడమని ఇచ్చాను పాపకి. స్పీడ్ సరిపోయింది, బాగానే మమ్మీ అని అంది పాప. ఏమైనా పచ్చి వస్తుందేమోనని చూసాము. ఏమి రాలేదు మమ్మీ, బాగానే ఉడుకుతున్నాయి లోపల అని చెప్పింది. చూసాము అన్నమాట. పిండి గట్టి పడతా ఉంటుందండి, చెయ్యి నొప్పి వచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ పిండి మనం ఒత్తే లోపల గట్టి పడ్డట్టుగా ఉంటే మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకొని అలా వేడి చేసుకోవచ్చండి. పల్లెటూరులో అయితే పొయ్యి దగ్గర నుప్పులు ఉంటాయి, దాని మీద పెట్టేవాళ్ళు గిన్నె. ఇప్పుడు మనది అట్లా కుదరదు కదండి, గ్యాసులు కదా. కానీ అవ్వకుండానే మనకు కొంచెం 3/4 కేజీ పిండి కాబట్టి వెంటనే బాగానే వేడి మీద ఉండంగానే చేసేసాము. పర్ఫెక్ట్గా వచ్చినాయండి బూరెలు, కొబ్బరి బూరెలు. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా తెలిసిద్దండి. అన్నీ చూపించాను కదా ఎలా ఏంటి అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. అదిగోండి బూరెలు అయిపోయినాయి. ఇక అన్నీ గిన్నెకి పెట్టేశాను. ఎలా ఉన్నాయో చూడండి కొబ్బరి బూరెలు. థ్యాంక్స్ అండి మా వీడియో చూసినందుకు. అందరికీ ధన్యవాదాలండి. ఏది చేసినా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలనిపించింది నాకు. అందుకే ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చూడండి అందరూ తప్పనిసరిగా. కొంచెం టేస్ట్ చూసి కూడా మీకు చెప్తాను ఉండండి. అలా నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు, కొంచెం చేసి చూపుతాను. సూపర్ వచ్చినాయండి కొబ్బరి బూరెలు. థ్యాంక్స్ అండి. బాయ్.